కీర్తిప్రదాయం భజే భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణం విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్నునే కొల్చెదను. నీ కటాక్షంబునం చూచితే వేడుకల్ చేసితే నన్ను రామించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్ళిపోతాడు. అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెచ్చనేరంత వారం దయాశాలి వై చూచియుందాతవై నిలిచియుం తొల్లి సుగ్రీవకు మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యవ్వాను చెంపంటు గావించి వాలిని సంపించి కాకు సతిలకుం కృపా దృష్టి వీక్షించి నిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుం తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిధుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుంతరం దింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంగు రక్షింపగా కుంభకర్ణాకులం వీరులం మోర శ్రీరామ బాణాగ్ని వారంతరిం రావణుం సంపగానంత లోకం పురానంతమయ్యుండ నవ్వేళనం విభీషణు వేడుకన్ తోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకర పోరు చేశాడు. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు రాజ్యములు కల్పునే సామ్రాజ్యములు కల్పు సంపత్తులు కల్పులో వాదనాకారయో సమకారయో వీరయో వీరయో వీర
నీవే సమస్తం ఆధారకం బ్రహ్మ మంత్రం పఠించుతుం వజ్రదేహం దాచి శ్రీరామయంచున్ మనకు కూటమైన ఎప్పుడు తప్పకన్ తనకు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామాసి సత్యానివై బ్రహ్మతేజం దౌర్ణీ జ్వాలా కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దం బులన్ భూత ప్రేతం బులన్ పిశాచం బులన్ శాకిని జాతి విద్యాబులన్ కాలి దెయ్యం బులన్ నీరు వారం బులన్ దుట్టి నేరం బులన్ పట్టి నీ ముష్టిఘాతం బులన్ ఆగుదండం బులన్ దోమఖండం బులన్ తుంచి కాలా తిరుగుతుండవై నీవు బ్రహ్మ సామాజికమై శిక్షణేదం చూచి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః